పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं. హలో చెప్పు. ఎక్కడున్నావు అక్క? ఇంట్లో ఉన్నాను. చెప్పు. బాగున్నావా? బాగున్నా. హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళానక్క. అదే అక్క, నాకెందుకక్క అసలు మీ ఇద్దరు కలిపి ఇలా చేశారు? ఏం చేసా? మళ్ళీ మోసం చేశారు. మోసం ఏం లేదు శిల్ప, నువ్వు హ్యాపీ ఉన్నావు, మంచి హస్బెండ్ ఉండు, నీకు నేనేం మోసం చేయలేదు. నీ అప్పులు తీరినాయి, నీకు మంచి లైఫ్ ఇచ్చిన, నేనేం చేసిన? నీకు ఇంకా మంచి లైఫ్ ఇచ్చిన. అసలు నాకు ఎందుకు ఇలా చెయ్యాలి? అసలు సెకండ్ వైఫ్ గా నన్ను ఎందుకు అతనికి ఇచ్చి మ్యారేజ్ చేసిన? శిల్ప, నీకు ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు నీకున్న అమాయకత్వానికి ఎవరో అడుక్కున్నాడు వచ్చి నేను చేసుకున్నాను. నీ జీవితం ఇంకా నాశనం అయిపోదు. నేను మా ఊర్లో పంచాయతీ పెట్టిస్తాను అక్క, పోలీస్ కేసు వేస్తాను పైన. చెప్పుకో, నువ్వు ఏమన్నా చెప్పుకో, నువ్వే నా మౌన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు అని నేనే కేసు పెడతా నీ పైన. అట్లా ఎట్లా పెడతావు? అట్లే పెడతా. సెకండ్ మ్యారేజ్ అయిందని అందరికి తెలుసు, నీకు తప్ప. అట్లీస్ట్ నీకు కూడా తెలుసా అని నేను చెప్తా. నేను చెప్తాను అక్క, నీ పైన పంచాయతీలో అది పెట్టిస్తాను. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు అక్కడ చెప్పుకో, నేను అన్ని చెప్పే చేసిన అని నేను చెప్తా. ఓకేనా? అన్ని తెలిసే చేసుకుంది సార్ అని నిన్ను ఎవరి ముందైనా చెప్పుతా. అసలు అలా ఎందుకు చేస్తారు అక్క మీరు? నీకు ఇప్పుడు ఏం తక్కువైంది? అన్ని బానే ఉన్నాయి. నువ్వు వచ్చేసే మీ హస్బెండ్ కాడికి వచ్చేస్తే నేనేం లేను కదా అక్కడ, మీరిద్దరే హ్యాపీగా వెళ్ళిపో. ఇంటికి ఎందుకు వెళ్ళాను? నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మీరు మాట్లాడుతుంటే. ఎవరు తీసుకొచ్చారమ్మా ఈ సంబంధం? జ్యోతి ఎవరు? ఎవరో ఒకళ్ళే. సంబంధం ఎలా వచ్చింది ఈ అమ్మాయికి? మీరు ఎవరు సార్? అమ్మ, మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు జయలక్ష్మి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారమ్మా. మీ కన్వర్జేషన్ మొత్తం విన్నాము. తనే మాకు మెయిల్ చేసింది తన సమస్యకి ఒక పరిష్కారం చెప్పమని. అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసావు? పెళ్లి చేయలేదు సార్, అసలు ఆమెనే మా ఆయనను చూసి ఇష్టపడి అబ్బాబాబా. చేసుకుంది సార్. నేనేం చేయలేదు. ఓకే. ఆ అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఎత్తుక్కుంది మగాళ్ళు ఎవరు ఇక్కడ ఖాళీగా ఉన్నారని చెప్పి. సడన్గా మీ ఆయన అక్కడ కనిపించాడు కాబట్టి ఇతను కావాలని వేలెత్తి చూపెట్టేటప్పటికి నువ్వు కళ్యాణ మండపం బుక్ చేసి పెళ్లి చేస్తావు, అంతే కదా? ఎందుకమ్మా ఏదన్నా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలమ్మా. నీ తడబాటు ఇవన్నీ వింటూ ఉంటే కనుక దగ్గరుండి నువ్వు ఈ పెళ్లి జరిపించావు, దగ్గరుండి ఈ సంబంధం కుదిర్చావు, దగ్గరుండి అందరినీ మోసం చేసావు అని చెప్పి ఎంతమంది నోర్లు మూయించారమ్మా నువ్వు మీ ఆయన? మీ ఆయన పక్కన ఉన్నాడా? పక్కనుంటే ఈ ఫోను లేదు సార్. అమ్మా, ఇద్దరికి చవడ వలిచేస్తాను చెప్తున్నాను. పిచ్చి వేషాలు వేయద్దు. ఏమనుకున్నారు ఇప్పుడు వరకు? ఏమో బొమ్మలాట అనుకున్నారా? అమాయకురాలని పిచ్చిదాన్ని చేయటం అనుకున్నారా? మొత్తం మీరిద్దరు మాట్లాడుకున్న మొత్తం అంతా కూడా సంభాషణ మా దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. ఆధారాలతో మీరిద్దరు అడ్డంగా దొరికారు. పెళ్లి ఫోటోల్లో కూడా నువ్వు దగ్గరుండి పెళ్లి చేసినటువంటి ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలతో మేము కట్టుదిట్టంగా మొత్తం ఏర్పాట్లు చేసాం. మీ ఇద్దరి చేత కటకటాలను లెక్క పెట్టించడం డౌటే లేదు. దానికి ఆ అమ్మాయికి మా పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుంది. నాది కానీ, జయలక్ష్మి మేడం గారిది కానీ, సుమన్ టీవీది కానీ. ఏ అమ్మాయి వెతుక్కెళ్ళి ప్రేమించిందా మీ ఆయన్ని? మాటలు రావట్లేదు. ఏమ్మా చేసిందంతా చేసిన తర్వాత ఈరోజు మౌనంగా కూర్చుంటే కనుక అయ్యో పాపం ఈ అమ్మాయి కనువిప్పు కలిగిందని చెప్పి వదిలేస్తాం అనుకున్నారా? పడే శిక్ష ఎలాగా పడుతుంది? దానికి మేము అంతా రెడీగా ఉన్నాం. అసలు ఎందుకు చేశారో కారణం మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మేము కానీ మేము చూసేటటువంటి ఆడియన్స్ కానీ. నేనే తీసుకొచ్చాను సార్. ఎవరు? మీ ఆయన నువ్వు తీసుకొచ్చావా? సార్, అమ్మాయికి మంచి లైఫ్ ఇచ్చినా సార్ నేను. గడిది గుడ్డేం కాదు. ఏంటి ఇచ్చారమ్మా లైఫ్? చెప్పండి. తనకి హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి అసలు కనీసం బట్టలు కూడా డబ్బులు లేకుండే. తను ఇప్పుడు ఎక్కడ ఉంటుంది తెలుసా సార్? అపార్ట్మెంట్ లో ఉంటుంది. తనకు కావాల్సింది ఉంది, కారులో పోతుంది, కారులో తిరుగుతుంది. అలాంటి లైఫ్ ఇచ్చిన సార్ నేను. అవన్నీ ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చే ముందు అమ్మ నీకు హాస్టల్ ఫీజు కట్టినాను, ఇవన్నీ చేస్తాను, నా భర్తను కూడా నీకు ఇస్తానని అప్పుడే చెప్పు ఉండవలసింది కదమ్మా నువ్వు. నీకు అన్నీ ఇచ్చాను, ఫ్రీగా నా భర్తను కూడా నీకు ఇస్తాను రెడీమేడ్గా. వాడికి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు పెద్ద అని చెప్పి ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తే కనుక అమ్మాయి తీసుకుంటుందో వదిలేస్తుందో అప్పుడు ఆలోచించి ఉండేవాళ్ళం కదా. అన్నీ ఓపెన్గా సహాయం చేసేదానివి. ఇదెందుకు వెనకత్తల నుంచి వెన్ను పొట్టు పొడిచావు?
సార్ అది ఎక్కువ చెప్పలేదేమో కానీ అది కూడా ఇచ్చేసాను కదా సార్. ఏమిచ్చేసావు అదేమన్నా పెద్ద త్యాగం అండి మీరు చేసింది? ఆ అమ్మాయి ఏమన్నా అడిగిందా నీ మొగుడు కూడా నాకు కావాలి అన్ని ఇచ్చావు కాబట్టి నీ మొగుడు కూడా నాకు కావాలని అందా, లేదంటే మీ ఇద్దరికి పిల్లలు లేరు కాబట్టి నేను పిల్లలు కనిస్తానని అందా? తనకున్న అమాయకత్వానికి ఇంకా వేరే వాళ్ళ చేతిలో బలైపోతుంది సార్. అమ్మా నువ్వేం అంత దారదత్తం చేసి అంత ధర్మాత్రాల్లాగా ఏం మారవలసిన అవసరం లేదు, కానీ ఆ అమ్మాయి బ్రతుకుతుంది. మొగుళ్ళు తెమ్మని చెప్పి ఆ అమ్మాయి నీ మీద కూర్చుందమ్మా ఫస్ట్ మ్యారేజ్ అయినోడే కావాలని. సమాజాన్ని ఉద్ధరించడానికి ఉన్నారా మీరేమైనా? అది కూడా డాక్టర్ గారు అన్నట్టుగా మీరు పెళ్లి చేసుకొని ఆ అబ్బాయిని అమ్మాయికి అంట కడతారా? ఈ అమ్మాయినా లేదంటే చాలా మంది ఉన్నారా ఇలాంటి వాళ్ళు మీ లిస్ట్ లో? మీరు చేసే వ్యాపారం అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేయటం, ఇంటికి తీసుకురావటం, మీ మొగుళ్ళకి సుఖాలు చూపెట్టడం, వీళ్ళ చేత పిల్లలు కనిపించటం. పిల్లల గురించేనా ఇదంతా ఆడే నాటకం? ఈ అమ్మాయి పిల్లలు లాక్కుందామనే కదా మీరు ఇద్దరు చేసింది. సార్ ఇది వ్యాపారం అయితే కాదు సార్, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. మాకు 20 years తో పెళ్లి అయిపోయింది, ఇంతవరకు పిల్లలు లేరు. మేము చూయించుకున్నాం హాస్పిటల్ చేయించుకుని టెస్ట్ లేదు, చూయించుకుంది లేదు. మాకు జాబ్ ఉంది అన్నుంది కానీ పిల్లలే లేరు. ఏమ్మా రకరకాల పద్ధతులు లేవా? అయినా నీకు పద్ధతులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంత క్రిమినల్ మైండెడ్. ఏం దత్తత చేసుకోలేరా మీరు? పిల్లల్ని అడాప్ట్ చేసుకోలేరా? రకరకాల మార్గం అయినా కానీ నీకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదమ్మా. నీకు పిల్లలు కావాలని చెప్పి ఇంకొక అమాయకురాలు అయినటువంటి ఆడపిల్లల్ని బలి చేస్తావా? నువ్వు గొంతుకొస్తావా? ఇప్పుడు మా దగ్గర నుంచి మేము నీకు సలహాలు చెప్పాలా? దత్తత చేసుకోమ్మా, ఈ పిల్లల్ని తెచ్చుకోమ్మా, IVF చేయించుకోమ్మా అని మేము చెప్పాలా నీకు? అసలు తెలుస్తుందేమో, తెలిస్తే శిక్షలు ఉంటాయేమో, అసలు ఆ భయం కూడా లేదు కదండి. మీకు ఒక చట్టం ఉంటుందని కానీ, మనం ఒక సమాజంలో ఉన్నామని కానీ. క్రిమినల్ యువర్ ఏ క్రిమినల్. నువ్వు ఒక క్రిమినల్. ఎస్ యు ఆర్. నువ్వు వాడు ఇంకా లేడ్ లైన్ లో కానీ వాడికి నా దగ్గర నుంచి నిజంగా పడి ఉండేవి. ఇద్దరు బోత్ ఆఫ్ యు ఆర్ క్రిమినల్స్. ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ప్రపంచంలో చాలా మంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది అమ్మాయికి ఇష్టమైతే, పిల్లలు లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు సార్. ఇది మేము ఒక్కరం చేసిందే కాదు, సమాజంలో చాలా మంది చేసుకుంటారు. అమ్మాయికి తెలుసా? అమ్మాయికి తెలుసా? లేదు మరి మోసం కాదు. ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అనేది మేము మాట్లాడలేదు జ్యోతి. మేము మాట్లాడేది ఒక్కటే, ఆ అమ్మాయి కళ్ళ గప్పి మోసం చేశారు మీరు. పైపెచ్చి ఏంటంటే ఆ అమ్మాయి మీదే నిందేస్తున్నారు. నువ్వే ఇష్టపూర్వకంగా వచ్చి మా మొగుడిని ట్రాప్ చేసావని చెప్పి. ఈరోజు ప్రెగ్నెంట్ అవటం అనేటటువంటిది ఆ అమ్మాయికి చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మీ అందరికీ సంతోషం కలిగేటటువంటి అంశం. ఆ అమ్మాయిని పలకరించి నువ్వెలా ఉన్నావు అనేది కాకుండానే చెకప్స్ చేయించుకుంటున్నావా, మెడికల్కి వెళ్తున్నావా, ఇది చేయించుకుంటున్నావు, అది చేయించుకుంటున్నావు అని స్టార్టింగ్లో నువ్వు అన్న మాటలు బట్టి మీ ఎజెండా ఏంటనేది మాకు అందరికీ అర్థమైంది. సార్ ఇది మోసం కాదు, క్రైమ్ కాదు సార్. అని అది కొంచెం తప్పే ఉంది. నాకంటూ అంటే మా ఆయన తరపు నుంచి ఒక బాబు ఉండాలి, మేము చూసుకోవాలి, బాబు ఉండాలి. నేను మోసం చేయలేదు సార్, సొంత చెల్లిలానే చూసుకుందామనే చేసిన. వాళ్ళ పేరెంట్స్ ని కూడా మంచిగా చూసిన. నేను కలిసి తనని ఒక్క మాట అడగండి, ఇంతవరకు నేను తనని ఒక్క మాట అనలేదు, ఒక్కటి ఏం చేయలేదు. చూసుకుందాం. ఆయన కూడా చాలా మంచోడు సార్. ప్లీజ్ సార్ దీన్ని మాత్రం క్రైమ్ అనకండి సార్. తనని మా హస్బెండ్ ని హ్యాపీగా ఉండమనండి. ఒకదాన్ని కలిసి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా, నాకు ఎలాగో పిల్లలు లేరు, కనీసం వాళ్ళని చూస్తూ అయినా ఉండగలుగుతా. గానీ ఇది క్రైమ్ అని కేసులు అని అవన్నీ చేయకండి. వాళ్ళిద్దరిని పెడతావు ఒక ఇంట్లో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? వేరే ఇంటికి వెళ్తావా? క్రైమ్ కాదా ఇది? మరి క్రైమ్ కాకపోతే ఏం చేద్దాం చెప్పండి? దీన్ని ఏం చేయాలని మీ ఉద్దేశం? ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆ అమ్మాయి జీవితం ఏంటి, ఆ అమ్మాయి పోయిన జీవితాన్ని మీరు ఎలా తిరిగి తీసుకొస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సమాజంలో అసలు అమ్మాయి కలిసి ఉండమన్నది సార్. నేనేం ఉండను. వాళ్ళిద్దరిని కలిసి ఉండమంటే కంటే అదేం హోటల్ ఏం కాదు, 5 star హోటల్. నువ్వు ఉండవు అనేది ఒకటైతే కనుక నువ్వు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోవటానికి రెడీగానే ఉన్నావా? ఏంటి సార్ అది మాత్రం ఇవ్వవు. మరి పెళ్లికి వచ్చి మాత్రం ఇస్తరాకుల్లో భోజనం చేస్తారు. చాలా బాగా చెప్పారండి. విడాకులు ఇచ్చి వెళ్ళిపోతావమ్మా నువ్వు? రావట్లా అమ్మా, ఇవన్నీ అనవసరం. నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అమ్మాయికి ఏదో మీ ఆయన ద్వారా కొత్త జీవితం ప్రసాదిస్తాను అనేటటువంటి పిచ్చి ఆలోచన దయచేసి ఇమీడియట్గా విరమించుకో. ఇది క్రిమినల్ యాక్టివిటీయే. నువ్వు ఆఫర్ ఇచ్చినా కూడా మీ ఆయన్ని ఆ అమ్మాయి మళ్ళీ స్వీకరించేటటువంటి పొజిషన్లో లేదు. ఒకప్పుడు స్వీకరించేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి వచ్చినా కూడా ఆలోచనని కడిగి పాడేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే కనుక ఇటువంటి మోసపూరితమైనటువంటి రాక్షస ప్రపంచంలో బతకగలిగేటటువంటి అమాయకురాలు కాదు ఆ అమ్మాయి. చంపినా చంపేస్తారు మీరు. పిల్లలు పుట్టగానే చంపినా చంపేస్తారు మీరు.
క్రైమ్ కాదు లేదు సార్. సార్, అలా కాదు, ఆ ఉద్దేశం కాదు సార్ మాది, అసలు ఆ ఉద్దేశం అసలుకి సరే కాదు. ఇవన్నీ అనవసరం. ఒక్కసారి ఆ అమ్మాయి నోటి వెంట ఆ అమ్మాయి ఏమంటదో వినండి, తర్వాత మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే మేము తీసుకుంటామమ్మా. ఇందులో నో కాంప్రమైజ్, నో స్టెప్పింగ్ బ్యాక్. క్రైమ్ అయితే జరిగింది, ఒక జీవితాన్ని అయితే నాశనం చేశారు. పుట్టబోయేటటువంటి బిడ్డ పరిస్థితి ఏంటి అనేటటువంటి పరిస్థితిలో మేమందరం తలమునుకులు అయి ఉన్నాం. ఆగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. అమ్మా ఏమంటావు శిల్ప? ఇప్పటికైనా గర్జించి మాట్లాడమ్మా, ఇప్పటికైనా కోపం తెచ్చుకోమ్మా. సార్ ఆ. తను నాకు అసలు నన్ను ఎందుకు ఎంచుకున్నా నాకు తెలియదు నీ సార్ అమాయకత్వం అసలు. తల్లి తెలుస్తోంది, అది అందరికి అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. కాదమ్మా, ఇంకా నిన్ను ఎంత అడిగినా కూడా వేస్ట్. నువ్వు ఇమీడియట్గా నువ్వు మీ తల్లిదండ్రులకి చెప్తావా, మేము మీ తల్లిదండ్రులకి చెప్పాలనేది ఇమీడియట్గా ఇంకొక నిమిషం వేస్ట్ చేయకుండా దీని మీద యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది మనం డిసైడ్ చేయాలి. లేదంటే వీళ్ళు తప్పించుకుని పారిపోయేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. మొత్తం కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. నువ్వు మాతో పాటు ప్రయాణం చేసి మాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నావా లేదా శిల్ప? అంతవరకు చెప్పు. ఉన్నాను సార్. రైట్. అతను నీ శిల్ప, భర్తకి ఒకసారి ఆలోచించు శిల్ప, ఏం ఆలోచిస్తుంది? తను ఎలా చూసుకుంటా నిన్ను శిల్ప. లేదక్క నాకొద్దు. అమ్మా ఇంకా అమ్మాయిని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేయమాకండి. చేయొద్దు. చాలు నువ్వు చేసినటువంటి జగన్నాటకాలు. మీకు మీ చేత ఊసలు లెక్క పెట్టించేటటువంటి ప్రయత్నంలో మేము ఉంటాము. అమ్మా మీ పేరెంట్స్ నెంబర్స్ మాకు షేర్ చేయమ్మా ఒకసారి. ఎవరు? శిల్ప. అలాగే సార్ తర్వాత మనం ఏ చర్యలు అయితే ఆ చర్యలు డెఫినెట్ గా తీసుకుందాం. డెఫినెట్ గా ఒక అమ్మా. అడ్వకేట్ సార్ అడ్వైస్ ఒకసారి తీసుకొని తప్పకుండా. ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. లేదమ్మా, ఇంతసేపు నీతో మాట్లాడటమే తప్పు మేము అసలు. ఆలోచించమమ్మా. తర్వాత మా తరపున ఉన్న లాయర్స్ ఆలోచిస్తారు, పోలీస్ సార్, స్టేషన్ లో ఉన్న ప్లీజ్ సార్, పోలీసులు తప్పైంది ఆలోచిస్తారు. సార్, ప్లీజ్ సార్. చూద్దాం, ఆపమ్మా. శిల్ప, ఇప్పుడు బిడ్డకు సంబంధించినటువంటి అంశం ఒక కీలకమైనటువంటి అంశం. అది మీ కుటుంబ సభ్యులతో ఒక డాక్టర్తో విచారించి అది నీ సొంత నిర్ణయం అమ్మా. దాంట్లో మా ప్రమేయం అంటూ ఏమీ ఉండదు. ఓకే, బిడ్డని ఉంచాలా ఉంచకూడదా అనేటటువంటిది ఆ మాట కూడా నాకు అంటే ఇష్టం లేదు. అది అలా అడగండి సార్, ప్లీజ్ సార్. ఏం బిడ్డ నువ్వు ఎత్తుకుని వెళ్తావా? చాలే నువ్వు ఆగు కాసేపు. ఫోన్ కట్ చేయమ్మా ఆలోచించి శిల్ప. నువ్వు. అమ్మా నువ్వు ఆవిడని శిల్ప ఆవిడని లైన్ కట్ చేసేసే. ఓకే శిల్ప, 3 థింగ్స్ అమ్మా. ఒకటి, ఇమీడియట్గా మీ పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే మేమన్నా కమ్యూనికేట్ చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలి, మాతో పాటు కలిసి పోరాడాలి. నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ మాకు సబ్మిట్ చేయాలి. నీతో పాటు మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాము. పోలీస్ స్టేషన్ ఎక్కడైతే అక్కడ మా టీం వచ్చి కంప్లైంట్ పెడతారు. మనం ఒక లీగల్ లాయర్ హెల్ప్ తీసుకుందాం. అర్థమైంది సార్. ధైర్యంగా ఉండు, మేమందరం నీతో పాటు హెల్ప్ ఉంటాం. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా మా అందరి సపోర్ట్ నీకు ఉంటుందమ్మా. ఓకే సార్. రైట్ అమ్మా. ఓకే అలాగే మేడం, థ్యాంక్ ఓకే యూ మేడం. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్.